హలో గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హార్డ్ డిస్క్ని పార్టీషన్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. జనరల్గా మనం హార్డ్ డిస్క్ని ఎప్పుడు పార్టీషన్ చేస్తామంటే, ఎప్పుడైనా ఒక ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్లో నాకు విండోస్ కావాలి, అలాగే లైనక్స్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నా, లేదంటే విండోస్ 8 యూజ్ చేస్తున్నా, అలాగే నాకు విండోస్ 10 కూడా కావాలి. ఇలా ఏంటంటే సపరేట్ ఓఎస్లు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే హార్డ్ డిస్క్ అనేది పార్టీషన్స్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు విండోస్ అయితే ఇన్స్టాల్ అయ్యింది, నాకు ఓన్లీ ఒక్క హార్డ్ డిస్కే ఉంది, హార్డ్ డిస్క్ కూడా పార్టీషన్ చేసలేదు. ఇప్పుడు నేను పార్టీషన్ చేయాలనుకుంటున్నాను, చేసిన తర్వాత లైనక్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను ఇంకొక పార్టీషన్ చేసి. ఓకే, లైనక్స్ ఇన్స్టాల్ చేయడం అనేది సపరేట్, అది వదిలేసేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని పార్టీషన్ చేసుకోవడం ఎలాగా, అండ్ ఈ పార్టీషన్ చేసుకోవడం వల్ల మనం పార్టీషన్ చేసుకున్న తర్వాత మనకు చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఒక పార్టీషన్లో పెట్టుకోవచ్చు, అండ్ ఇంకొక దాంట్లో ఇంకొక వాల్యూమ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే మన కంటెంట్ని కేటగిరైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, మనమైతే ఎలా ఇప్పుడు పార్టీషన్ చేయాలో చూపిస్తాను మీకు. జస్ట్ ఏం లేదు గైస్, ఇక్కడ మీకు స్టార్ట్ అండ్ ఆర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే రన్ ఓపెన్ అవుతుంది. రన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు డిస్క్ మేనేజ్మెంట్ అని క్లిక్ చేస్తే diskmgmt.msc. ఓకే, ఈ కోడ్ను మీరు టైప్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు డిస్క్ మేనేజ్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. నేను షార్ట్ కట్లో ఓపెన్ చేశాను మీకు, లేదు మీరు డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ప్యానెల్ నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు రన్ నుండి ఓపెన్ చేశాను. రన్ నుండి కమాండ్ ఇచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓఎస్ అనేది సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయి ఉంది. ఈ సి డ్రైవ్ ఇప్పుడు నాకు ఓన్లీ ఒక డ్రైవ్ మాత్రమే ఉంది. ఈ డ్రైవ్స్ అన్ని ఇవన్నీ డ్రైవ్స్ కాదనమాట. వచ్చేటప్పటికి నాకు మొత్తం హార్డ్ డిస్క్ వచ్చేటప్పటికి 1 TB హార్డ్ డిస్క్. ఇది దాదాపుగా మనకి ఏంటంటే ఒక 100 GB, ఒక 150 GB వరకు ఏంటంటే ఓఎస్ఐ తీసేసుకుంటుంది అనమాట. రిమైనింగ్ మనకు ఉన్నది ఏంటంటే మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ నేను ఏం చేయాలంటే జస్ట్ ఈ సి డ్రైవ్ ఉంది కదా, జస్ట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ష్రింక్ వాల్యూమ్ అని ఉంటుంది, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఉన్న స్పేస్లో అంటే మనకి 1 TBలో ఉన్న స్పేస్లో ఎంత యూజ్ అయింది, ఎంత ఎంటీగా ఉంది అనేది మనకి ఎంబీలో చూపిస్తుంది. మనకి ఇక్కడ జీబీలో చూపించదు, ఎంబీలో చూపిస్తుంది. పర్టికులర్గా ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి మొత్తం ఎంత ఉంది, 879,169 ఉంది. అంటే 879,000 అంటే ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని ఎంబీలో ఉంది, దీన్ని జీబీలో కన్వర్ట్ చేయాలంటే ఒక 3 digits తర్వాత ఒక డాట్ పెట్టండి రైట్ సైడ్ నుండి. 961కి పక్కన ఇక్కడ పెడితే డాట్ ఏమవుతుంది, 879 GB అన్నట్టు. ఓకే, నాకు మొత్తం 1000 GBలో 879 GB ఉంది. దీన్ని ఇప్పుడు నేను ఒక 4 పార్టీషన్స్ చేయాలనుకుంటున్నాను. ఈ 4 పార్టీషన్స్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మొత్తం దీన్ని ఒక 200 GB ఇలానే చేసుకోవచ్చు, 300 అయినా చేసుకోవచ్చు. వాట్ ఎవర్, నాది నా ఇష్టం. ఒకటి 200 చేసుకుంటా, ఒకటి 100 చేసుకుంటా. అది మీకు ఎలా యూజ్ అంటే మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ష్రింక్ వాల్యూమ్ దగ్గర ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక 350 అంటే 350 GB అంటే 350 టైప్ చేసిన తర్వాత ఎంబీలో టైప్ చేయాలి కాబట్టి అంటే 3 zeros ఎక్స్ట్రా టైప్ చేయాలి. 3 zeros ఇచ్చేసిన తర్వాత ష్రింక్ అని ఉంటుంది, ఈ ష్రింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జస్ట్ మనకి ఏంటంటే ఒక ఫ్యూ మినిట్స్లో మనకి ఒక అన్లోకేటెడ్ ఒక స్టోరేజ్ అయితే ఏర్పడింది. ఈ స్టోరేజ్ ఏర్పడిన తర్వాత ఈ ఓఎస్లో ఎంత ఉంది, ఇక్కడ మళ్ళీ 575 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 351 ఉంది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ అని ఉంటుంది, న్యూ సింపుల్ వాల్యూమ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నా, ఇక్కడ ఉన్న మొత్తం జీబీని నేను ఒక వాల్యూమ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి, అంటే ఇంకొక డ్రైవ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ దానికి డ్రైవ్కి నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, డీనా, ఈనా, ఏనా, బీనా, సిడీనా, ఇక్కడ A to Z వరకు ఉంటే అది మీ ఇష్టం. ఇక్కడ నేను డీ సెలెక్ట్ చేస్తున్నాను, డీ పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫినిష్. చూడండి గైస్, ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ప్రతిసారి ఏంటంటే మనకి ఫార్మాట్ అవుతుంది. మనం చేసే అంటే వేరే డ్రైవ్ క్రియేట్ చేసేటప్పుడు దానివల్ల మనకి పెద్ద నష్టం ఏమి ఉండదు, దానిలో డేటా ఉండదు కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకు ఒక డ్రైవ్ క్రియేట్ అయింది 350 GBది. దీనిలో నేను లైనక్స్ కావాలంటే లైనక్స్ ఇన్స్టాల్ చేసుకుంటాను. అండ్ నాకు ఇంకోటి ఇది వచ్చేటప్పటికి సిలో ఉండిపోయింది, అంటే ఇక్కడ డేటా దేనిలో ఉంది, ఇంకా ఇది వచ్చేటప్పటికి విండోస్లో నేను 575 GB ఇలా ఉంచుకున్నాను. ఇలా కాకుండా నాకు ఇంకొక డ్రైవ్ కావాలి. దీనికోసం ఏంటంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ ష్రింక్ వాల్యూమ్, సేమ్ ఇంతే. సేమ్ ఎలా ఏంటంటే డిఫరెంట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి నేను ఏం చేస్తానంటే ఇంకోటి 200 క్రియేట్ చేస్తాను. 200 GB 200 టైప్ చేసిన తర్వాత ఇంకో 3 zeros ఎక్స్ట్రా టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసేసి ష్రింక్
మనకి జస్ట్ ఇది ఒక ఫ్యూ సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది. ఇది మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే గైస్, నాకు క్రియేట్ అయింది 195.3 జీబీతో. ఓకే, అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ టోటల్ ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తున్నా. ఇది వచ్చేప్పటికి ఈ డ్రైవ్. నాకు ఈ వద్దు, నేను జీ పెట్టుకుంటున్నా. ABCD డి తర్వాత ఈ వచ్చింది కదా, నేను జీ పెడుతున్నా. జీ పెట్టేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తున్నా. ఇక్కడ NTFS ఉంచేసేయండి. NTFS ఉంచేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఫినిష్. ఓకే, ఇది కూడా ఫార్మాట్ అయింది, క్రియేట్ అయిపోయింది. గైస్, మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఆ డౌట్ ఏంటంటే మనం 200 GB పెట్టాం కదా, ఇక్కడ 195 GB వచ్చింది ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఈ డౌట్ ఏం లేదు, జస్ట్ మీకు ఏంటంటే యాక్చువల్గా ఒక 1 GB అంటే ఇక్కడ MBలో వచ్చేటప్పటికి 1024 MB అనమాట. ఇప్పుడు మనం న్యాచురల్గా క్యాలిక్యులేట్ చేసింది ఎలాగా, ఉన్న దానిలో ఒక 3 digits తర్వాత ఒక డాట్ పెట్టేసి అది GB అని చెప్పాను. అప్పుడు మనకి ఎలా కౌంట్ అయింది, ఓన్లీ 1000 కింద కౌంట్ అయింది. అంటే 1 GB అంటే 1000 MB కాదు, 1024 MB. 1024 MB కాబట్టి మీకు టోటల్ MB ఏదైతే ఉందో MB by 1024 వేస్తే మీకు GB అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీకు రఫ్గా చెప్పడం కోసం ఏంటంటే నేను 1000 అని చెప్పాను అనమాట స్టార్టింగ్. మీకు దానివల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు మీకు. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే 200 GB పెడితే మనకి 5 GB తగ్గి ఇక్కడ మనకి చూపించింది అనమాట. దానికి రీజన్ అదే, మనకి 1 GB అంటే 1024 MB అనమాట. మనం అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 195 GBనే వస్తుంది. ఓకే గైస్, అర్థమైంది కదా ఇక్కడ మనకి వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలో. ఒకసారి క్రియేట్ అయిందో లేదో ఒకసారి మనం మై కంప్యూటర్లోకి వెళ్ళి చూద్దాం. లేదంటే ఇక్కడ మనం ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకు కనపడుతుంది అనమాట. పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ దిస్ పీసీ అని ఉంది కదా, దిస్ పీసీలో ఇక్కడ చూడవచ్చు న్యూ వాల్యూమ్ D ఉంది, న్యూ వాల్యూమ్ G ఉంది. ఇక్కడ Gలో వచ్చేటప్పటికి నేను నార్మల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాను. Dలో వచ్చేటప్పటికి నేను లైనక్స్ కావాలంటే లైనక్స్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటాను వేరే వైస్. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే లైనక్స్ గురించి చెప్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే చెప్తాను, లేదంటే ఆ టాపిక్ని పక్కన పెట్టద్దు. ఎందుకంటే మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైనా కావాలి అవసరం అనుకుంటే చేద్దాం అలాగే. సో గైస్, ఈ వీడియో ఎంత మరి నన్ను ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.